హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే వాటర్ గీజర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అండ్ ఈ వాటర్ గీజర్ వచ్చేసి హ్యావెల్స్ బ్రాండ్ నుంచి అయితే నేను తిప్పేయడం జరిగింది. అండ్ ఇది 10 లీటర్స్ స్టోరేజ్ హీటర్. ఓకేనా, సో మనకి 10 లీటర్స్ వరకు మాత్రమే వాటర్ని అయితే ఇది హీట్ చేస్తుంది. ఎవరి హౌస్లో అయితే 5 తర్వాత ఒక 5, 6, 7 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి 10 లీటర్స్ సరిపోతుంది. ఒకవేళ 7 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం 15 లీటర్స్ 25 లీటర్స్కి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, ఒకవేళ 5 కంటే తక్కువ ఉంటే ఆల్మోస్ట్ మీ దగ్గర 3 or 4 మెంబర్సే ఉన్నారనుకోండి, 5 కూడా ఓకే, బట్ మీకు ఏంటంటే పవర్ కన్జంప్షన్ పెరిగిపోతుంది దీంతో కంపేర్ చేస్తే. పవర్ కన్జంప్షన్కి ఉన్న మతలబ్ గురించి ఈ వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. బట్ ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది నేను హ్యావెల్స్ నుంచి అయితే తీసుకున్నాను. అండ్ ఇది మనకి మాంజా అని చెప్పేసి అయితే ఉంది. అండ్ ఇందులో మనకు ఉన్న ఫీచర్స్ ఏంటి దీని గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆల్రెడీ నేను వీగార్డ్ అయితే చేశాను కాబట్టి నేనైతే హ్యావెల్స్ అయితే తీసుకోవడం జరిగింది. వీగార్డ్ అయితే ఇది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హ్యావెల్స్ అండ్ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఫస్ట్ ఈ ట్యాగ్స్ని అయితే తీసేద్దాం. ట్యాగ్సే మరి అంత టైట్గా అయితే వీళ్ళైతే ప్యాక్ చేయలేదు, బాగానే లూజ్గా ఇలా తీగానే వచ్చేసింది. యాక్చువల్గా ఏంటంటే ట్యాగ్స్ చాలా టైట్ ఉంటాయి అనమాట కొన్ని. అండ్ ఇక్కడ కానీ మీరు చూసుకుంటే మాంజా అని చెప్పేసి అయితే ఉంది. ఇదేంటంటే కొంచెం క్రీమ్ కలర్ అయితే వస్తుంది, ఇందులో వైట్ కూడా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అదే తీసుకోండి, ఓకేనా. అండ్ ఇది నాకేంటి అంటే నా రిలేటివ్స్ కోసం అయితే నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 10 లీటర్స్ అయితే స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీతో అయితే వస్తుంది. అండ్ ఇది మీకు 7 years 2 years కాంప్రహెన్సివ్ వారంటీ అని అయితే వస్తుంది. సో ఈ 2 years అనేది కంప్లీట్ దీనికి, ఓకేనా, కంప్లీట్ వారంటీ వస్తుంది. 7 years అనేది ట్యాంక్ ఎప్పుడైనా సరే షాక్కి గురైనా ఏమైనా లీకేజెస్ జరిగినా సరే ట్యాంక్. సో 7 years మనకి వీళ్ళు ఇచ్చిన 7 years వారంటీలో ఏవి కూడా పోవు, ఓకేనా. ఈ 2 years వారంటీలోనే ఏమైనా పోతే పోవాలి అంతే, ఓకేనా. సో మనకి కంట్రోల్ నాబ్ ఉంటుంది. మీరు 25 degrees నుంచి 75 degrees వరకు కూడా మీరు టెంపరేచర్ని వ్యారీ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదే ఎందుకు నేను తీసుకున్నానంటే, ఒకటి బడ్జెట్లో వస్తుంది, రెండోది ఇన్స్టలేషన్కి హ్యావెల్స్ కానీ వీగార్డ్ కానీ క్రాంప్టన్ కానీ మనకి ఎక్కడ పడితే అక్కడ సర్వీసెస్ దొరుకుతాయి. అంటే ఇన్స్టలేషన్కి రావాలి అన్నా సరే కొంచెం ఫాస్ట్గా వస్తారు. వీటితో పాటు నేను కొన్న ప్రతి స్టోరేజ్ ట్యాంక్లో కూడాను ఈ పైప్స్ అనేవి ఇస్తారు. ఇగోండి చూడండి, మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇన్లెట్ అవుట్లెట్ వాల్స్ ఇచ్చారు. ఒకవేళ అలా ఇవ్వలేదు అనుకోండి, మనం ఆల్మోస్ట్ బయట కొనాలి అంటే 300 నుంచి 400 దాకా ఉంటుంది. మరి అక్కడే మనకి కాస్ట్ అనేది కొంచెం కవర్ అయిపోతుంది. అది అందుకోసం చెప్పేసి ఇవి ఉంటేనే నేను తీసుకుంటాను, ఓకేనా. అండ్ సర్వీస్ కూడా ఫ్రీగా ఇవ్వాలి. ఎవరైతే ఇన్స్టలేషన్కి వస్తారో వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు అడిగారు అనుకోండి 50-100 రూపీస్తో పోద్ది. కేవలం ఇన్స్టలేషన్కి వచ్చారంటే 300 అని అవ్వచ్చు, 500 అని అవ్వచ్చు, అది మన చేతిలో లేని పని అనమాట. అందుకని చెప్పేసి ఇన్స్టలేషన్ కూడా ఫ్రీ ఉంటేనే నేను దాన్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో వీగార్డ్కి ఇన్స్టలేషన్ ఫ్రీ ఉంటుంది, హ్యావెల్స్కి ఇన్స్టలేషన్ ఫ్రీ ఉంటుంది. క్రాంప్టన్కి కూడా కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల లేదు. బట్ హ్యావెల్స్కి వీగార్డ్కి మాత్రం పక్కా ఫ్రీ ఇన్స్టలేషన్ ఉంటుంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టినా పర్వాలేదు, అంతటికీ కవర్ అయిపోతుంది, ఓకేనా. సో అన్బాక్స్ చేసి లోపల ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం. అండ్ ఇది వచ్చేసి 5 star రేటింగ్. మెయిన్ ఏంటి అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండాలి. హీటర్స్ కనుక ఏసీస్ కనుక 5 star మ్యాక్సిమం తీసుకోవాలి. రీఫ్రిజిరేటర్ అనగా తీసుకోవాలి అంతే, ఓకేనా. అండ్ మీకు వైట్ కానీ చూసుకుంటే ఎలా ఉంటుంది. మనకి లోపల కానీ చూసుకున్నట్టయితే వారంటీ అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఇచ్చారు. యాంగర్ బోస్టన్స్ అయితే 2 ఇచ్చారు. అండ్ వీటితో పాటు ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ మనకి వైర్ పైనే ఉంది. సో ప్యాకింగ్ డిఫరెంట్గా ఉంది, అదే చూస్తున్నాను నేను. ఫ్రెండ్స్, మీకు చూడటానికి అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ మనకి హ్యావెల్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి మినిమంలో ఉందా మ్యాక్సిమంలో ఉందా హీటింగ్ అనమాట, ఓకే. 25 degrees సెంటిగ్రేడ్స్ నుంచి 75 degrees సెంటిగ్రేడ్స్. ఇన్స్టెంట్కి స్టోరేజ్కి ఉన్న తేడా ఏంటి అంటే అదే, మనకు నచ్చినంత హీట్ అయితే పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా కాన్స్టెంట్గా అదే హీట్ వస్తుంది, అది మనకి ఉన్న అడ్వాంటేజ్. కాకపోతే ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి హీటింగ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ పవర్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. మనకి హీటింగ్ అవుతున్నప్పుడు గ్రీన్ అయితే వస్తుంది. వన్స్ ఇది మొత్తం హీట్ ఎక్కిపోయిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ చూపిస్తుంది, అంటే ఇంకా మనం స్విచ్ ఆఫ్ అయితే చేసేయాల్సి ఉంటుంది, ఓకేనా. లేదన్నా ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది, కొన్ని కట్ ఆఫ్ అవ్వవు అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు చూడటానికి అయితే సిలిండర్ టైప్లో అయితే వచ్చింది చూడండి, ఓకేనా. నెక్స్ట్ మనకి 5 star రేటింగ్ అని చెప్పేసి ఇక్కడ రాసింది. ఇది మనకి 2 kilowatts పవర్ రేటింగ్తో అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు మనకి స్టాండర్డ్ లాస్ ఎంతో తెలుసా, 24 hours-కి 1 kilowatt అయితే ఖర్చు అవుతుంది. స్టాండర్డ్ లాస్ అనమాట, ఓకేనా. అలా కానీ వేసి వదిలేస్తే 1 kilowatt ఒక రోజంతా అవుతుంది అనమాట, ఓకేనా. ఇది జస్ట్ కంప్లీట్గా హీట్ అయిపోయి అలా వదిలేస్తే, మర్చిపోతే చెప్తున్నా, ఓకేనా. సో స్టాండర్డ్ లాస్ అయితే అంత ఉంటుంది. నెక్స్ట్ ఇక చూడటానికి ఇంకేముండదు, డైరెక్ట్గా ప్లెయిన్. అండ్ బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే డైరెక్ట్గా మనం
ఈ యాంగర్ పోర్షన్స్ అయితే ఇక్కడ పెట్టేసి ఫిట్ చేసేసుకోవటమే అంతే. అండ్ ఇక్కడ వైర్ అయితే ఉంటుంది అండ్ ఈ కింద మనకి ప్రెజర్ రిలీవ్ బటన్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ ఇన్లెట్ అవుట్లెట్ వాల్స్ కూడా నేను మీకు చూపిస్తా చూడండి, ఓకేనా. ఇవ్వండి, ఇది మనకి ఇన్పుట్ అనమాట. సో ఇన్పుట్ ఎలా మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అంటే మనం ఇన్లెట్ అనేది ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. సో కోల్డ్ వాటర్ ఇందులో నుంచి వెళ్ళి హాట్ వాటర్ అనేది ఇందులో నుంచి వస్తుంది, ఓకేనా. సో ఇక చూడటానికి అయితే ఇంకేం ఉండదు. ఇంకా దీనికి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ పైన కూడా చూసుకుంటే హ్యావెల్స్ చిన్న డిజైన్ లాగా అయితే ఇచ్చారంతే. చూడటానికి ఇది కొంచెం కాంపాటబుల్ సైజే అండ్ ఇంతకంటే కూడా కాంపాటబుల్ అయితే వచ్చేసే, అవి ఇంకా బాగుంటాయి. కాకపోతే మాకు లుక్ అది అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మాత్రం మీరు తీసేసుకోండి. లుక్ మాకు కావాలి అనుకుంటే పెబల్ టైప్ ఉంటాయి, మీకు ఐడియా ఉంది కదా, ఇవి దాని పిక్స్. సో ఇవైతే తీసుకోవచ్చు. సో స్టోరేజ్ అనేది చెప్పాను కదా, వీళ్ళ హౌస్లో 5 మెంబర్స్ దాటి ఉంటారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి ఇదే తీసుకోవాలి. 10 లీటర్స్ అనేది సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. ఎందుకంటే ఈలోగా మళ్ళీ వాటర్ అనేది రన్నింగ్ అవుతుంది కదా. సో 25 లీటర్స్ ఇవి ఎక్కడ అంటే హోటల్స్ ఇక్కడ, ఓకేనా. అంతే తప్ప మనకి మన హౌస్ పర్పస్కి 10 లీటర్స్ 15 లీటర్స్ మ్యాక్సిమం అంతే. 25 లీటర్స్ తీసుకుంటున్నారంటే నిజంగా మీరు పవర్ బిల్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు వేస్ట్ అని అంటే మనం తినేది ఇంతే, కానీ ఇంత వండుకుంటే వేస్ట్ కదా, కొంత పారేయాలి. మరి ఫుడ్ వేస్టేజు, దానికి గ్యాస్ వేస్టేజు అన్నీ అవుతాయి కదా. అందుకనే మనం ఎంత కావాలో అంత ఉంచుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో హాట్ వాటర్ అనేది మీకు ఇందులో మినిమం నుంచి మ్యాక్సిమం సెట్ చేసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి మీరు హీట్ చేసుకుంటే మొత్తం అందరూ చేసేవచ్చు మ్యాక్సిమంలో కానీ దీన్ని పెట్టేసుకుంటే. సో స్టోరేజ్లో ఉండే అడ్వాంటేజ్ అది. మరి ఇన్స్టెంట్ ఎందుకు 4 మెంబర్స్ కన్నాను అంటే 4 మెంబర్స్ దాటితే దాంట్లో పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు 4 మెంబర్స్ దీంట్లో కానీ పెట్టుకున్నారనుకోండి, దీంట్లో పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. పవర్ రేటింగ్ కానీ చూసుకున్నట్టయితే ఎయిర్ కండిషనర్ కంటే ఇదే చాలా ఎక్కువగా లాగుతుంది. ఎందుకంటే ఇది 2000 వాట్స్ కెపాసిటీతో వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ కూడా 2000, కానీ కొంతమంది 3000 వాట్స్ ఉన్నాయి కదన్నా, అది కొంచెం తక్కువ ప్రైస్గా వస్తుంది, దాన్ని తీసుకుంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు. కొంచెం ఫాస్ట్గానే హీట్ అవుతుంది, కానీ దాంట్లో పవర్ చాలా చాలా కన్సూమ్ చేస్తుంది. సో 2000 వాట్స్ అనేది చాలు చాలు చాలు, ఇంకా అంతకుమించి అవసరం లేదు. 10 లీటర్స్ 15 లీటర్స్ అనేది సరిపోతుంది, ఇంకా అంతకుమించి అవసరం లేదు. అండ్ మీరు ఇంకా ఎక్కువ పెట్టుకుంటున్నారు అంటే లుక్ వైజ్గా మీరు వెళ్తే వెళ్ళండి, నేను అసలు వద్దాను. 25 లీటర్స్ అక్కడ డిమాండ్ చేస్తుంది, ఆ లుక్ కావాలి అనుకుంటే పెట్టొచ్చు. కానీ మీరు ఒకవేళ పవర్ సేవింగ్ మోడ్లో కానీ ఆలోచించినట్టయితే దిస్ ఈజ్ ద బెస్ట్, ఓకేనా. సో 2000కి మించి 10 to 15 లీటర్స్ మించి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు, ఓకేనా. ఎందుకంటే ఇది బాత్రూంలో ఉండేది, అందరికీ కనిపించేది కాదు. కనిపించే వాటికి ఎంత ఖర్చు పెట్టాలో నేనే చెప్తున్నాను, ఓకేనా. సో లైటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కావచ్చు, అవన్నీ ఎందుకు అన్బాక్సింగ్స్ చేస్తున్నాను, కొంచెం తక్కువ ప్రైస్లో చూసేవాళ్ళు కూడా కొంచెం లుక్ ఉండాలి అని చెప్పేసి. ఇది బాత్రూంలో ఉంటుంది, సో దీనికి మరీ అంత పెట్టాలా అంటే మరి బాత్రూంలో కూడా మీరు డిజైన్ చేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఓకేనా. సో ఫ్రెండ్స్, స్టోరేజ్ అనేది జస్ట్ 5 మెంబర్స్ దాటి ఉంటే మాత్రం డెఫినెట్గా స్టోరేజ్కి వెళ్ళిపోండి. అది కూడా 10 to 15 లీటర్స్. అండ్ ఇది వచ్చేసి 10 లీటర్స్ తీసుకున్నాను. అండ్ మీరు హ్యావెల్స్ తీసుకోవాలి అనుకుంటే హ్యావెల్స్ తీసుకోవచ్చు. బ్రాండింగ్ అదంతా కూడా బాగానే ఉంటుంది. మనకి ఇన్స్టలేషన్ కానీ, నెక్స్ట్ మనకి ఫ్రీ ఇన్లెట్ అవుట్లెట్ వాల్స్ వస్తాయి. అండ్ మనకి సర్వీస్ కూడా హ్యాండీగా ఉంటుంది. మీరు ఎక్కడికి పడితే అక్కడే మనకి హ్యావెల్స్కి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ సర్వీస్ సెంటర్స్ లేకపోయినా సరే థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ కూడా చాలా ఫాస్ట్గా వీళ్ళైతే రిప్లై ఇస్తారు. అండ్ ఇన్స్టలేషన్ కూడా మీకు 1 డేలోనే మ్యాక్సిమం అయిపోతుంది, లేదా 2-3 డేస్లో అయిపోతుంది, ఓకే. అండ్ రానున్న కాలం అంతా కూడా మనకి వీటితో పని కాబట్టి డెఫినెట్గా మీరు దీన్ని అయితే తీసుకోమని రికమెండ్ చేస్తాను. అండ్ బెస్ట్ ఏవైతే ఉన్నాయో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అవి కూడా బడ్జెట్లోనే ఉంటాయి మీకు. అండ్ డిజైన్ అని చెప్పేసి రాసి మరీ దానికి ఇస్తాను. సో డిజైనర్ మీకు కావాలి అనుకుంటే ఆ డిజైన్కి సంబంధించినవి అయితే తీసుకోండి, ఓకేనా. బట్ పవర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పవర్ని చాలా వరకు సేవ్ చేయండి, లేదంటే మాత్రం అది మీ మీద బర్డెన్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇందులో హారిజంటల్ వెర్టికల్ ఉంటాయి. మ్యాక్సిమం అందరూ కూడా వెర్టికలే ప్రిఫర్ చేస్తారు. వెర్టికల్ అంటే ఏం లేదు, ఇదిగోండి సిలిండర్ ఇలా వస్తుంది. అదే హారిజంటల్ అనుకోండి ఇలా వస్తుంది. మీకు ఏవో స్మిత్ చూస్తున్నారు కదా పిక్, అలా ఉంటుంది అనమాట. మీకు ఏది ఎందుకు అనేది మీకు ఇప్పుడు ఒక డౌట్ అయితే ఉంటుంది. అంటే దీంట్లో ఎక్కువ రాదా, దాంట్లో ఎక్కువ హీటింగ్ వస్తుందేమో, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాత్రూమ్స్ అనేవి బాగా కిందకు ఉంటాయి, స్లాబ్ ఏరియాస్ అనేవి బాగా కిందకు ఉంటాయి. ఇప్పుడు అలాంటి టైంలో ఇది పెట్టామనుకోండి, చాలా వరకు స్పేస్ కన్సూమ్ చేస్తుంది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తగులుతూ ఉంటుంది. బాత్రూమ్స్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి. అలాంటప్పుడు హారిజాంటల్ అనేది కొంచెం బాగా అడ్వాంటేజ్. అయితే హారిజాంటల్లో వేస్టేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఉందా, కింద వరకు కూడా వాటర్ ఏదైతే ఉందో కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. హారిజాంటల్ ఎలా ఉంటుంది, పైప్స్ అనేవి కొంచెం పైకి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి, కింద కొంత వేస్టేజ్ అయితే అవుతుంది. అది బ్రాండ్ టు బ్రాండ్ వాళ్ళ బట్టి ఉంటుంది. కానీ ఆన్ యావరేజ్గా చెప్పాలి అంటే మాత్రం కొంచెం వాటర్ అయితే అందులో ఉండిపోతుంది ఎప్పటికీ కూడాను, ఓకేనా. సో దాన్ని మళ్ళీ మీరు ఖాళీ చేయాలంటే కొంచెం స్లాంట్గా వంచాల్సి ఉంటుంది, అంతే. సో అవేం పెద్ద కాన్స్ అయితే కాదు, కానీ చెప్తున్నా.
డౌట్ వస్తుంది కదా చాలామందికి, అంటే హారిజాంటల్ ఎందుకు, వెర్టికల్ ఎందుకు అని చెప్పేసి. ఏవోస్మిత్ వెర్టికల్ ఎందుకు దించింది అని అంటే, సో ఎవరికైతే స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. నేనైతే ఏవోస్మిత్ని డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. ఏవోస్మిత్ అనే కాదు, ఏదైనా సరే వెర్టికల్గా ఉండేది సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీ బాత్రూమ్ హైట్ అనేది జస్ట్ మీరు ఇలా హ్యాండ్ రైస్ చేస్తే తగిలింది అనుకోండి, ఖచ్చితంగా వెర్టికల్ ఉంచుకోవాలి. లేదు మీ బాత్రూమ్ హైట్ బాగానే ఉంది, ఇప్పుడు మాదేంటి అంటే స్లాబ్ హైట్ ఉంటుంది అనమాట బాత్రూమ్, సో అలాంటప్పుడు ఇలాంటివి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ నేను వాడేది అయితే మాత్రం ఇన్స్టెంటే, ఎందుకంటే మీ ఉండేది 4 మెంబర్సే కాబట్టి ఇన్స్టెంటే తీసుకున్నాను. నాకు పవర్ కన్సంప్షన్ కూడా చాలా బాగానే ఉంది. నేను తీసుకున్నది క్రాంప్టన్, బట్ క్రాంప్టన్ మీద ఇప్పుడు మనకి రాకోల్డ్ ఒకటి ఉంటుంది, అదైతే తీసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అంటే లైక్ 5 to 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇన్స్టెంట్లో రాకోల్డ్ 6 లీటర్స్ ఉంటుంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు చాలామంది ఈ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి దీన్ని అయితే రివ్యూ చేయడం జరిగింది. అండ్ మీకు ఏం తీసుకోవాలంటే క్లారిటీ వచ్చింది కదా. 5 మెంబర్స్ అవుట్ ఉంటే స్టోరేజ్, 5 మెంబర్స్ కంటే డౌన్ ఉంటే ఇన్స్టెంట్కి వెళ్ళిపోండి. అండ్ మీకు క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.